సిద్ధపాటు వాక్యం కొరకు, హెచ్చరిక వాక్యం వినేదాని కొరకు యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన రాజా వందనాలు. సహాయకుడా కనికరించండి. చదువుబడిన లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించండి, హెచ్చరించండి, సహాయం చేయండి. మీరిచ్చే జీవంలో అర్హులముగా యోగ్యులముగా పాలు పంపులు పొందేటట్లుగా ఈ మంచి సమయమును దీవెనకరంగా మలిచి మీరు మహిమ పొంది మీ దీవెనకు మమ్మల్ని పాత్రలుగా చేయమని, పునరుత్థానపు దినపు జీవాన్ని, మేలును, క్షేమాన్ని, ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని దయగలిగిన తండ్రి ప్రతి విధ ఆటంకమును అర్థిస్తూ మీ సన్నిధి కోరుకు చదువుకున్న లేఖనం ద్వారా మాకు అవసరమైనటువంటి హెచ్చరిక మాటలు అనుగ్రహించి యోగ్యంగా మీ బలలో చేవేసే భాగ్యం కొరకు సంధించము. యేసై నామములో ప్రార్థించు విన్నపాలు స్వతంత్రించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి చేసే భక్తుడు ఆధారమైన, భక్తికి ఆధారమైన మనము నమ్ముకున్న దేవుడు, వారి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఏమన్నా భక్తుడు దేవుడు వారి మధ్య ఉండేటటువంటి బాంధవ్యాలు, బంధుత్వాలు, అవినాభావ సంబంధం. ఎన్నో పాఠాలు చెప్పవచ్చు. అందులో ఒక ముఖ్యమైనటువంటిది ఏంటో తెలుసా? ఎందుకు భక్తి చేస్తున్నారు, ఎందుకు దేవుని దగ్గరకు వస్తున్నారు? ఇలా ఒకవేళ ఆలోచన చేస్తే మనకి ఏదో అవసరం ఉంటుంది, ఆయన దగ్గరకు అడగడానికి వెళ్తాం. మన అవసరాన్ని పట్టించుకుంటారు, మన అవసరం ఆయన తీరుస్తారు అనే ఒక సంబంధం మనకున్నది. అసలు దేవుని దగ్గర వచ్చేది దేని కొరకు చెప్పండి? నా ఆస్తులు అమ్ముకోవడానికి, వృధా సమయాన్ని ఖర్చు పెట్టడానికి, డబ్బులు తగలెట్టడానికి అని కాదు. ఆశించే దేవుని దగ్గరికి వచ్చే దేవునికి చెప్పండి. అసలు ఏ మేలు లేదంటే ఎవడైనా భక్తి చేస్తాడు చెప్పండి? అసలు క్రైస్తవ విశ్వాసమే కాదు, భూమి మీద ఉన్నటువంటి ఎన్ని భక్తి విశ్వాసాలున్నా ఎవరైనా భక్తి చేస్తున్నారని దాని అర్థం ఏంటి? మనకు అవసరాలు ఉన్నవి, అవసరం తీర్చేదాని కొరకు ఆయన అనే లాభాపేక్షతో అవసరతల కొరకు దేవుని దగ్గరకు వెళ్తాం. నిజంగా దొరకలేదనుకోండి, నిజంగా మనం వాటిని సాధించుకోలేదనుకోండి, ఆయన ఇవ్వలేదనుకోండి, తప్పకుండా తెలియకుండానే మనలో ఒక నిర్లక్ష్యం వచ్చేస్తుంది. మరి అంత సీరియస్ ఏం కాదులేండి అనే వైఖరి వచ్చేస్తుంది. అలా కాకుండా ఆయన పట్టించుకొని మన అవసరాలు తీర్చి మన మనసెరిగి ఏమండి మన విషయంలో ఆయన శ్రద్ధ తీసుకున్నారు అనుకుందాం. అప్పుడు మనకు దేవునితో ఉన్నటువంటి సంబంధము, భక్తి విధానం ఎట్లుంటుంది? మనకున్న అన్ని ఇష్టాల కంటే ఎక్కువగా, అవసరమైతే మన ప్రాణం కంటే ఎక్కువగా భక్తి చేస్తాం. ఈరోజు భక్తి అనే దానిని బేస్ చేసుకొని ప్రాణం కంటే ఎక్కువగా క్రైస్తవులైనా అన్ని మత విశ్వాసాల్లో ఉన్నటువంటి వారు కూడా ఆ నమ్మకాన్ని కనపరుస్తూ ఉన్నారు. ఏ నమ్మకాన్ని? అన్నిటికంటే దేవుడు ఎక్కువ, చివరికి నా ప్రాణం కంటే కూడా దేవుడు ఎక్కువ అనే వైఖరి దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసా? ఆ దేవుని నుంచి వారు నమ్మేటటువంటి విశ్వాసం ద్వారా వారు ఫలితాలు పొందుతున్నారు. వారి ఫలితాలు ఒక్క క్రైస్తవ్యం దగ్గరే కాదండి, నిజానికి దేవుళ్ళు కానీ దేవతలు కానిటువంటి కొన్ని పడిపోయినటువంటి దూతలు ఆవహించి ఉన్నటువంటి స్థలాలలో కూడా
మనుషులమైన మనము మనకున్న అవసరాలు బలహీనమైనవి వారు ఈజీగా చేయగలరు. ఎంతవరకు చేయవచ్చునో ఆ అనుమతి కూడా అంటే అనుమతి ఇప్పుడు దురదేసింది దానికి నేనే కష్టపడరామ్మా అని అనాల్సిన పర్లేదు. నా చేతులు పోకుండా పోతాడు కదా. కొన్ని నేను చేసుకోగలను, కాళ్ళు కడుక్కోగలను, స్నానం చేసుకోగలను, వంట చేసుకోగలను, ఇలా కొన్ని ఒక పరిధి ఉన్నది కదా నాకు. అది దాటినప్పుడు నేనేం చేస్తాను, అవసరం తీర్చేటటువంటి వ్యక్తి దగ్గరకు. మనకెలాగ పరిధి ఉన్నదో ఆ పడిపోయిన దూతలు కూడా ఏమున్నది, ఒక పరిధి ఉన్నది. ఆ పరిధి లోపల మానవాతీతమైనటువంటి కొన్ని కార్యాలు వారు చేసి ఆ నమ్ముకున్నటువంటి ఆ భక్తి చేసేటటువంటి వారిని ఏమండి వారు చేసే ఉపకారాల ద్వారా వాళ్ళని భక్తులుగా సెటిల్ చేసుకోగలవు. వాళ్ళు పెట్టుకున్నటువంటి విగ్రహం వేరు, అందులో ఉన్నటువంటి ఆవహించిన శక్తి వేరు అనే సంగతి వాళ్ళకు తెలియదు. అలాగూ అన్ని విశ్వాసాల్లో వేరే వేరే టెంపుల్కి వెళ్ళి ఎంతో కాలం ఎదురు చూసాం. మాకు పిల్లలు కలగలేదు, ఇక్కడికి వచ్చాక పిల్లలు కలిగారు అన్నవారు, రోగం పోయింది, క్యాన్సర్ పోయింది, స్వస్థత వచ్చింది అనేవారు. నేను చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుంటుంది. విశాఖ మేయర్గా ఎవరో చేశారంట, ఒక స్త్రీ, ఒక లేడీ, ఒక ఆవిడతో ఒకసారి మాట్లాడాను అన్నాను కదా, గుర్తుంది అందరికీ, పిల్లలందరూ గుర్తుంది. తెలియని పిల్లలు వినండి. 1 టౌన్లో నేను ఏసఐ గురించి ఆవిడ చెప్తున్నాను. ఏసఐ గురించి చెప్తే రండి బాబు అని ఇంటికి తీసుకెళ్ళారు. ఆవిడ ఇంటికి తీసుకెళ్ళి నేను ఎవరినో తెలుసా, విశాఖ మేయర్గా చేశాను అని చెప్పి చాలా పెద్ద ఇల్లు ఆ 1 టౌన్ ఏరియాలో. నన్ను సోఫాలో కూర్చోబెట్టారు, ఏదో తిన్నాను, తాగడం తెస్తాను. ఈలోపు ఈ ఆల్బమ్లు చూడండి అని నా దగ్గర పడేశారు. ఆ ఆల్బమ్లోనే ఆవిడ ఎన్టీఆర్తో, ఎస్పి శైలజతో, అలాగే ఎస్ జానకితో, అలాగే ఇందిరాగాంధీతో, ఇంకా సెలబ్రిటీ సినీ యాక్టర్స్తో, అలాగే చాలా పెద్ద పెద్ద ప్రముఖ వ్యక్తులతో, చాలామందితో ఫోటోలు అనమాట. అవన్నీ ఆ ఫోటోలన్నీ చూపించారు ఆవిడ. అవన్నీ చూసినాము. బాబు పెద్ద ఏమండి విఐపి క్యాండిడేట్, ఇప్పుడు చాలా పెద్ద ఆవిడ. నేనేం సువార్త చెప్పాను అంటే ఆ హిందూ దాన్ని బేస్ చేసుకొని చెప్పాను. మనం చెప్పేది నిజం కాబట్టి ఎప్పుడు చెప్పినాడు కరెక్ట్గానే చెప్తాం. సీతాదేవి రావణాసురుడు ఎత్తుకుపోతున్నప్పుడు ఆ సందేశం అందే దాని కొరకు తన ఒంటి మీద ఉన్నటువంటి నగల్ని పడేసి దారి చూపిస్తూ ఆ చుట్టూ ఉన్నటువంటి వృక్షాలతోని అక్కడ ఉన్నటువంటి వాటితో ప్రకృతితో చెప్తే అవే రాముడికి దారి చూపించాయని నేనేదో టాపిక్ మాట్లాడుతూ చెప్పాను. పిల్లలు కొంతమందికి ఇప్పుడు నేను చెప్పింది గుర్తొస్తుంటాను. నిజం కాబట్టి ఎప్పుడు చెప్పినా అదే చెప్తాను. కల్పించుకొని చెప్తే మళ్ళీ సరికి మళ్ళీ తడబడాలి. ఆ ఫోటోలన్నీ చూసిన తర్వాత అమ్మ బాబు చాలా పెద్దవాళ్ళు లేదు అని తర్వాత ఒక ఇంకా నాకేదో ఏదో తినేంత ఏదో తాగినంత అయిపోయింది. అప్పుడు వేరే ఆల్బమ్ చూసి అది మంచం పెట్టేసిందన్నమాట. క్యాన్సర్తో దగ్గరకు వచ్చేసరికి జుట్టు ఊడిపోయి మొత్తం ఇంత మనిషి అయిపోయింది. ఆ మంచాన్ని పట్టుంటే ఆ మంచం దగ్గర ఆ మంచం మీద సైడ్ కూర్చొని ఈవిడ తెల్ల చీర కట్టుకుంటారు కదా, శైలజ తెల్ల చీర జుట్టు అంతా వదిలేసి కేరళ ఆవిడ కదా అనుకుంటా. ఆవిడ పక్కనే కూర్చొని ఆవిడ ఇలా చూస్తూ ఆ ఫోటో అలా కొన్ని నేనేనండి, నేనే బాబు. ఇప్పుడు నన్ను చూశారు కదా, ముందు ఫోటోలు చూసారా, ఈ మంచం మీద ఉన్నది కూడా నేనే, నాకు వచ్చిన రోగం అలాంటిది అని చెప్పి నాకు స్వస్థత ఎలాగ వచ్చిందో తెలుసా అని అప్పుడు చెప్పుకొచ్చాను. ఫలానా షిరిడీకి వెళ్ళాను, ఫలానా దేవుడు నాకు స్వస్థత అని క్లియర్గా చెప్పిన తర్వాత నాకు ఇంకేం చెప్పగలరు చెప్పండి. అందరిలో యేసయ్య ఒకడనగలను. ఇప్పుడు
అన్ని దగ్గరలో అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఒకటే, అందరూ సమానం అనగలమా? అయితే నేను చెప్పే విధానం అయితే చెప్పేసి వచ్చాను. ఎంతమంది ఉన్నా మానవ పరిహారం కొరకు, పాప ప్రక్షాళన కొరకు యేసు తప్ప వేరే మార్గం లేదు. నా ద్వారా తప్ప అన్నారు. ఈ మాట ఇంకెవరు అనలేదు. కొంచెం ఆలోచించండి అని చెప్పేసి మొత్తానికైతే ఇంట్లోంచి వచ్చేసాను. ఎందుకు ఇదంతా చెప్తున్నాను? భక్తి చేసేటటువంటి వారు ప్రాణాలకు తెగించేందుకు భక్తి చేస్తారు తెలుసా? వారు నమ్మే విశ్వాసాల దగ్గర జవాబులు పొందుతున్నారు. మరి అక్కడే పొందితే సత్యదేవుని దగ్గర పొందమా? సత్యదేవుని దగ్గరకు వచ్చి పొందుకోమండి. కనుక మనము కూడా ఏం చేస్తాం? ప్రాణాలకు తెగించి, నా దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు, దేవునికి మనకున్న అవినాభావ సంబంధం ఏంటన్నాను. మనం అవసరంలో ఉన్నాం, అవసరం తీర్చేటటువంటి స్థానంలో ఆయన ఉన్నారు, పదే పదే తీరుస్తున్నారు. కనుక మనకి మిక్కిలి ప్రేమ, అనురాగం ఆయన అంటే దైవ భక్తి ఎవరి మీద ఉన్నది? దేవుని మీద ఉన్నది. కనుక మనం మానక చేసే ఒక పని ఏంటో తెలుసా? ఏదో ఒకటి వెళ్ళి దేవుణ్ణి అడుగుతాం. ఏదో ఒకటి అడిగి మనం దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఏదో ఒకటి మనం ఎప్పుడు అడుగుతూనే ఉంటాం. అడిగే ఇదే మన చెయ్యి, ఆయన ఆ చెయ్యి అర్థం కావడం. ఇచ్చే చెయ్యి ఉంటాడు ఆయన, పుచ్చుకునే చేతుల మన బ్రతుకులు ఉంటాయి. అలా ఉన్నటువంటి భక్తులతో చాలా పొందాం మేలులు, ఇంకెంతో అవసరమై ఉన్నవి పొందుకుందాం. కానీ పొందుకునే వారికి ఒక అర్హత ఉండాలి, ఒక స్థితి ఉండాలి. ఇచ్చే దేవుడు తప్పకుండా ఇస్తారు, కానీ పొందుకునే భక్తుడా ఇదిగో అని ఇక్కడ చదువుకున్నా. ఏం మాట చదివాను? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఎడలా మీకేది ఇష్టమో, మనకేది ఇష్టమో మనం అడిగితే దేవుడు ఎప్పుడు ఇస్తారో తెలుసా? నా యందు మీరు, మీ యందు. ఈ దినపు సందేశం అది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది భక్తి జీవితంలో నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. ఉదాహరణకు చూద్దాం. అదే 15వ అధ్యాయం యోహాను సువార్త 4 నుంచి చూడండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలా ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అర్థమవుతుంది కదా? ఇంకా నేను వివరించాను. తర్వాత మాట, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒకవేళ ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడలా తీగ వలె చెట్లోంచి ఒక రెమ్మ కట్ చేసి పడేస్తే ఏమవుతుంది? ఎండిపోయిపోతుంది. తీగ కట్ చేస్తే ఏమవుతుంది? ఆ ఎండిన వాటిని పోగు చేసి అందరూ పడేస్తారు అగ్నిలో. ఈ లోకములో ఉన్నటువంటి దుష్ట సంహారం చేసే దాని కొరకు దైవ విరుద్ధమైన ఉగ్రతా పాత్రల్ని నరకంలో పడేస్తారు. దేవుడు రక్షణ పొంది దేవుని తొంట కట్టబడినటువంటి అనుభవం ఎప్పుడు జరిగింది? రక్షణ దినమున్నాడు. మనం యేసులోని కదండి. ఆ దినమని ఇంచుమించు 3000 మంది చేర్చబడి, అందులోకి చేర్చబడి యేసయ్యలోనికి. మనలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. ఆయన అనుభవం జరిగింది, మంచిదే. అలా జరిగిన తర్వాత మనం ఆయనకు వేరుగా ఉండి ఇంకేం ఫలించలేం, బ్రతకలేం, ఏం కాదు. ఒకవేళ వద్దు అనుకున్నాం అనుకో, ఎవరికి నష్టం? తీగకి నష్టం. ద్రాక్ష వల్ల హ్యాపీగా ఉంటుంది. ఎన్ని కోట్ల మందినైనా తీగలుగా లోపల చేర్చుకునే భాగ్యం దేవుడు ఇవ్వగలుగుతాడు. సో ప్రియులారా, ఇది రక్షణ ప్రారంభంలో ఉన్నటువంటి అనుభవం. మనం యేసయ్యలోనికి వెళ్ళడం, యేసయ్య మనలోనికి రావడం అనేది మాత్రమే కాకుండా 7వ వచనంలో ఏం చదివాము? మీ యందు నేను మీ యందు ఉండాలి, మీరు నా యందు ఉండాలి. మీ యందు ఏముండాలి? ఏదో నేను ఉండడం కాదు, నా మాటలు మీ యందు ఉండాలి. అవి లేకుండానే జవాబులు పొందుకుంటున్నాం. అవునో కాదో చూద్దాం. మెట్టుకైతే ఎప్పుడైతే దేవుని యందు మనం ఉంటామో దాని ఫలితం, ఎఫెక్ట్
ఇప్పుడు పంచదార పాలను టీ పొడి వేసామనుకోండి, ఈ 3 పక్కకు పోతాయి, ఒక ద్రావకం తయారవుతుంది. దాన్ని టీ అంటాం కదా. ఒక ద్రావకం తయారవు, ఈ 3 పక్కకు పోయి ఒక ద్రవం తయారవుతుంది. ఏం చెప్పాను? మరి దేవునిలోనికి వెళ్తే ఫలితాలు ఏంటి? ఫలితం చెప్పారు, చూద్దాం. ఏమన్నారు? 5లో ఏమన్నారు? ఎవడు నా యందు నిలిచుండును, నేను ఎవని యందు నిలిచుండును. ఇది 1. 2, 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి. మనం బహుగా ఫలిస్తే ఎవరు మహిమ పొందుతారంట? అలా ఉన్నప్పుడు అంట, ఇందువలన మీరు నా శిష్యుడు. అక్కడితో ఆగిపోలేదు. అక్కడి నుంచి మరలా 16కు రండి. ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నారు? ఇప్పుడు చెప్పండి. ముందు నిలిచి ఉండాలి, ఫలించాలి, బహుగా ఫలించాలి. అలాంటి అనుభవం కలిగిన భక్తులు చూసి దేవుడు మురిసిపోతారు. ఈ సమాజంలో ఆ భక్తులు దేవునికి మహిమ తెచ్చే వ్యక్తులుగా మారిపోతారు. అలా ఫలించడమే కాదు, ఫలాలు కూడా నిలిచి ఉండాలంట. అంటే ఇప్పుడు రివర్స్లో చెప్తాను. నిలిచి ఉండని అనుభవం, ఒకవేళ నిలిచి ఉన్నా అసలు ఫలాలే లేని ఒక క్రైస్తవ జీవితము. ఆ ఫలాలే లేనప్పుడు, బహుగా కాదు అసలు ఫలాలే లేనప్పుడు వారు ఏ ఎన్నికలోనికి రారు? నా శిష్యులు అనబడే అవకాశమే, కానీ గుంపులో కనిపిస్తారు. కానీ దేవుడు కోరేది ఏంటి? ఏర్పరచుకునేది ఏంటి? నా యందు నిలిచి ఉండండి, బహుగా ఫలించండి, అప్పుడు తండ్రి ఆనందిస్తారు. మీ ద్వారా దేవుని గురించి సాక్ష్యం ఉంటుంది. అలా ఫలాలు ఫలించడమే కాదు, ఏం కావాలి? నిలిచి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ ఫలితాలు, ఈ గొప్ప మేలు, తద్వారా వచ్చినటువంటి లాభం మనతో పాటు నిత్యత్వంలోనికి రావాలి. కొంతమంది ఫలించి అవి నిలబెట్టుకోలేక పోగొట్టుకునే అవకాశం కూడా. అందుకే కదా నిలిచి ఉండుటకును అని అంటున్నారంటే అర్థం ఏంటి? భక్తి అనేది ఏం ఆషామాషి కాదు. ఏదో తెలుసు, ఎంతో నేర్చుకున్నాం, చాలా సీనియారిటీ ఉంది, అదేదో ఇదేదో మంచి ప్రసంగాలు వచ్చాను నేను, లేకపోతే ఇంకేదో తెలుసని మీరు, లేకపోతే ఏమో తలాంతులు ఉన్నాయి గొప్ప అయిపోతే కుదరదు. ఎంత చాకచక్యంగా వంట చేసే ఆవిడైనా సరే శ్రద్ధ దృష్టి వంట మీద పెట్టకపోతే మధ్యాహ్నం తిన్నట్లే అవుతుంది. అప్పుడు ఏమండి? ప్రతిదాని శ్రద్ధగా, అన్నిటికంటే ముఖ్యమైన శ్రద్ధ దేనిలో పెట్టాలి? ఆయన ఏర్పరచుకునేది మనం నిలిచి ఉండి బహుగా ఫలించి ఆ ఫలాల ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టి ఆ ఫలములు నిలువ పెట్టుకుని దేవుని దగ్గరకు వెళ్ళేవారు కావాలి. దేవుని స్తోత్రం. అలా కావాలంటే మళ్ళీ మొదటికే వస్తున్నాం. అందుకే మనం అడిగేవారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. ఏమడుగుతాం? ఇది ఒప్పుకోలు కొరకైనటువంటి హెచ్చరిక కనుక క్షమాపణ అనేది అడుగుదాం. ఏం కావాలో దేవా నన్ను అడుగు, పవిత్రపరచండి, ఇదిగో నా ద్వారా జరిగిన పొరపాటు, ఇది అడగడమే. కానీ ఏర్పరచుకునే ఉద్దేశం ఏంటి చెప్పండి? అసలు బహుగా ఫలించాలి, మన ఫలం నిలుచుకుండాలి, భూమి మీద బ్రతుకు కాలంలో దేవునికి మహిమ రావాలి. ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆ ఫలాలతో అక్కడ దేవుని దగ్గరికి వెళ్తే అందరి మధ్య దేవుని చేత మనం ఘనపరచబడాలి. నిత్యత్వ యుగాలంతా కూడా
ఒక మహారాణిలాగా మహారాజులాగా మనం అక్కడ ఒక వెలుగు వెలగాలి. ఈ భూమి మీద కొంతమంది చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి గొప్పలు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్పుకోవడమే తప్ప బాగున్నారు ఏంటి అని భుజం చేసి మాట్లాడగలమా? వాళ్ళ పెళ్లి కవులు లేకపోతే పెళ్లి పత్రిక మనకేమి ఇస్తారు వాళ్ళు? పావంటి వెళ్ళిపోతాడు చూడడం తప్ప, వార్తల్లో టీవీల్లో చూడడం తప్ప వెళ్ళగలమా? అలా కొంతమంది ఏనాటికి మనం వాళ్ళని చేరలేము, అందుకోలేము, ఎలాగుంటారు. రేపు పరలోకంలో కూడా కొంతమంది ఇలాగ కలిసి ఉన్న భక్తుల్లో కొంతమంది అంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. ఎవరో తెలుసా? బహుగా ఫలించి ఫలములు నిలబెట్టుకుని కాపాడుకునేవారు. ఇప్పుడు మనం అడగాల్సిన వారముగా ఏం అడగాలంటే, అయ్యా మీలోనే నేను అంటుకట్టబడి నేను చెదిరిపోకుండా నన్ను కాపాడండి. తర్వాత ఇదేంటి? బహుగా ఫలించడం అనేది కదా, అందును బట్టి కదా మీరు సంతోషిస్తారు. అవి ఇవ్వండి, అవి నేను ఎప్పుడు పోగొట్టుకోకుండా కోల్పోకుండా నన్ను భద్రపరిచి కాపాడండి అని అడగాలంటే అడిగే వాళ్ళు ఏముండాలన్నాను? ఆయన మాటలు ఉండాలి. ఇది పదే పదే ఇశ్రాయేలీయులకు కానీ నీకు కానీ నాకు కానీ దేవుడు ఏర్పరిచిన విధానం. ఉదాహరణకు మనకు అన్నిటిలో మాదిరి ఎవరు? ఇశ్రాయేలీయులే కదా. ఏమంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం దగ్గరకు రండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం నేను చదివే దగ్గర చూడండి. సర్లే మొదటి నుంచి చదువు. నీవును నీ కుమారుడును నీ కుమారుడును నీ దేవుడని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించాలని కట్టడలని ఆజ్ఞలని నీ జీవిత దినములన్నిటిని గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలని మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే అని. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడని యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఏమి కలిగి మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు. మేలు కలిగి మరి అది ఒకటే కదా. అభివృద్ధి అంటే ఫలాలు రావడమే కదా. నొందునట్లు నీ వాటిని విని అనుసరించి నడుచుకో. విని అనుసరించి నడవకపోతే ఏం పొందులు చెప్పండి. ఇప్పుడు అభివృద్ధి చెందడు, మేలు కలగదు. బాగానే ఉన్నాను అనుకుని భ్రమలో బ్రతుకుతారు. ఫలాలు లేవు. ఫలాలు లేనప్పుడు ఏం పట్టుకుని వెళ్తాం అక్కడికి? ఏ మారుమూలు ఏ మూలు దోషేస్తాడు దేవుడు. పల్లొకలు ఉంటాగానే ఏదో మారుమూలు గుర్తింపు గ్రహింపు లేని ప్రదేశంలో ఉంటాం. వాళ్ళని చూసి ఉసూరుమని ఆడటం తప్ప అక్కడ ఏమి ఉన్నతమైనటువంటి స్థితి మనకు ఉండదు. ఏమండి అని చెప్పి ఇశ్రాయేలు వినుము నీ దేవుడై ఇంకా విషయాలన్నీ మొత్తాన్ని తెలుసు కదా. నీవు మేలు కలిగి బహు అభివృద్ధి నొందునట్లు నీ వాటిని లేకపోతే 6 చూస్తారు ఒకసారి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు కట్టడలు ఆజ్ఞలు అన్నారు కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నారు? మాటలు. మరి అక్కడ చదువుకున్న మూలవాక్యం కూడా ఏంటి? మీ యందున ఆ మాటలు అంటే ఇప్పుడు చెప్పండి, పాటించవలసిన కట్టడలు, ఆయన ఆజ్ఞాపించినటువంటి శాసనములు. యేసయ్యలోనికి వెళ్ళాము, యేసయ్య నాలోనికి వచ్చారు అనే దగ్గర ఆగిపోయింది క్రైస్తవ్యం. ఆ తర్వాత నీకు ఏది ఇష్టం అడుగు కుమారుడా కుమార్తె అని దేవుడు అంటున్నారు. అలా దమ్ముండి అడిగి సాధించుకునేవారు ఎవరో తెలుసా? వారిలో ఎవరు ఉండాలి? ఆయన మాటలు. చూడండి ఇప్పుడు 6. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో అక్కడ ఆగిపోకూడదు. నీ కుమారులకు వాటిని అభ్యసించు. నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రాగును నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని వచ్చి సూచనలుగా వాటిని ఎక్కడ కట్టుకోవాలి? బాసికములుగా ఎక్కడ కట్టుకోవాలి? బాసికాలు కడతారు ఎవరికండి? పెళ్ళిళ్ళు అప్పుడు కడతారు కదండి. ఇక్కడ
అది కడితే అర్థమైపోద్ది ఈయనకి పెళ్ళి అని. చేతికి కడతారు కదా, కంకణమని అంటారు, కానీ అది కట్టేటప్పుడు కూడా మనకేం అర్థమవుతుంది, త్వరలో వీళ్ళు పెళ్ళిగా చేసుకోబోతున్నారు. అలా వేటిని కట్టుకోవాలి? ఆయన మాట. ఎవరికి నేర్పించాలి? మొత్తానికి మన హృదయంలో ఏముండాలండి? అది ఉన్న తర్వాత నువ్వు అడుగు. ఆ ఉన్న తర్వాత ఏదైనా అడిగిస్తానన్నారు కదా, అప్పుడు ఏది అడుగుతామో తెలుసా? ఆయన ఏం ఇద్దామనుకున్నారు అదే అడుగుతాం, ఇంకొకటి అడగలేదు. ఏమడుగుతామన్నాను? ఆయన ఏమిద్దాం అనుకున్నారో అది అడగగలుగుతామండి. సొలొమోనును దేవుడు దిగి వచ్చి అడిగారంటే సొలొమోను ఏమడుగుతారు దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుడు ఇద్దామనుకున్నదే అడుగుతారని దేవునికి తెలుసు. మిమ్మల్ని నన్ను అడగరు. ఎందుకు తెలుసా? మనకు అసలు క్లారిటీ లేదు. ఫస్ట్ అసలు ఏది అడిగితే భక్తి పనికొస్తుంది, నిత్యత్వ విలువలు కలిగిస్తుంది, ఏది ఇస్తే నా జీవితం అత్యంత అద్భుతంగా మారుతుంది అనేది మనకు అర్థం కాదు. అది ఎవరికి తెలుసు? దేవునికే తెలిసిన సంగతి ఎవరికి అర్థమైపోతుందంటే ఆయన మాటలు హృదయంలో నిలుపుకున్నవాడు. అవి పాటిస్తూ ఉంటే ఈ నిలగుంటారా, ఈ విషయంలో ఎలుగుంటారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన దాంపతులు ఉన్నారనుకోండి, వీరు యాత్ర చేస్తున్న ప్రయాణంలో ముందుకెళ్తున్న కొలది కొత్త ఒకరికొకరికి ఎదురవుతుంటాయి. వీరికి కూర ఇష్టం ఉండదు అనమాట, ఇలా చేస్తే ఇష్టం ఉండదు అనమాట, ఇలా కూర్చుంటే ఇష్టం ఉండదు అనమాట, ఈ టైప్ ఆఫ్ డ్రెస్సులు ఇష్టం ఉండదు అనమాట. చూసారు, ముందుకు వెళ్తున్నప్పుడు అర్థమవుతుందా? ఆయన ఆజ్ఞలు కట్టడలు పాటిస్తుంటున్నప్పుడు, ఆజ్ఞాపించిన అర్థం చేసుకుంటున్నప్పుడు, అవి లోపల హృదయంలో పనిచేస్తున్నప్పుడు భక్తుని ముందు దేవుని యొక్క వ్యక్తిత్వ సౌందర్యం నూతనంగా ఆవిష్కృతం అవుతుంది. కొత్తగా దేవుడు అర్థమవుతుంది. బాబు మొన్న ఎప్పుడు ఇలాగే చేశానే, అప్పుడు నాకు తెలియదు కాబట్టి ఏమనలేదే, ఇప్పుడు తెలిసిపోయింది కదా అన్నట్లుగా. ఇంక భక్తుడు ఏమవుతుంటాడు? దేవుని మనస్సరిగే ఒక అంతస్తులోకి వెళ్తాడు. దేవుని స్తోత్రం. దేవుని మనస్సరిగే ఒక అంతస్తు ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇప్పుడు మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడు అవి చెయ్యమని చెబుతుండగానే దానికి ఆపోజిట్ ఉన్న సంగతులు, చేస్తే కలిగే లాభము, చేయకపోతే వచ్చే నష్టము, దేవుని వ్యక్తిత్వ సౌందర్యము, ఇవన్నీ అర్థమవుతుండగా దేవుని మీద నీకు ఇంకా క్రొత్త అయినటువంటి ఒక అవగాహన ఏర్పడుతుంది. క్రొత్తగా దేవుని గురించి నువ్వు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తావు. కనుక నేను ఏది అడిగితే దేవుడు ఇస్తే, ఏది అడిగితే నాకు మంచో, అసలు నాకు దేవుడు ఇవ్వదలుచుకుంటే ఫలానా అని ఒక గెస్ చేసేటటువంటి ఒక అనుభవం కూడా ఒకనాటికి వచ్చేస్తుంది. అసలు వీటన్నిటికంటే ఉత్తమోత్తమైన లక్షణం ఏంటో తెలుసా? అడగమన్నారు, అడుగుతున్నాను, కానీ అడిగే జ్ఞానము శక్తి నాకు ఎక్కడిది? ఏదో కొంత అవగాహన ఉన్నది, కానీ వద్దు ప్రభువా మీరు అనుకునేది ఇవ్వండి అంటారనమాట. భక్తులు ఇంకా ముదిరిపోయాడు. మీకు తెలుసు కదా నాన్న ఏ బట్టలు అయితే బాగుంటాయో, లేకపోతే మీకు తెలుసు కదా మమ్మీ మీకు ఏ నచ్చింది అది కొనండి అని కొంతమంది పిల్లలు అలాగే వెళ్తారు. కొంతమంది అలాగ ఉండదు, ఇంకొకలాగా ఉంటారు. ఏమండి, ఏదైనా పిల్లల కంటే ఒక ఉన్నతంగా ఎవరు ఆలోచించగలరు? తల్లిదండ్రులు. భక్తుల విషయాన్ని ఎవరు ఎక్కువగా మన విషయంలో ఏమంటే మంచిగా ఆలోచించి మేలు చేయగలరు? దేవుడే చేయగలరు అనే గ్రహింపు వచ్చిందనుకోండి, కొంత అర్థమైంది. కానీ ప్రభువా నా భక్తికి, నా పరిశుద్ధతకు, నా నిర్మాణం కొరకు, సంపూర్ణ సిద్ధికి ఏదో అని కొంత అవగాహన ఉంది. కానీ ఏమో అది కూడా కరెక్టో కాదో, మీకు నచ్చింది ఇవ్వండి దేవుని స్తోత్రం అనే దగ్గరికి వెళ్ళిపోతారు. ఓకే, ఇక్కడ కూడా బాగానే వచ్చి అలాగే దేవుడు ఆజ్ఞాపించింది ఇశ్రాయేలు జనాంగమునకు, వ్యక్తిగతంగా నీకు నాకు. మరి అందరికీ వినిపిస్తుంది కదా మాట? అందరికీ వినిపించింది. సొలొమోను కూడా వినిపించింది. అందరికీ వినిపించింది. సొలొమోను భక్తులకు వినిపించింది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలు
ఆజ్ఞలను గైకొని నీడల నీవు బ్రతుకుదువు. ఏమండి, ఏమన్నాను, ఏం చదువుకున్నాం? ఆయన నాకు బోధించుచు నాతో, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొని నీడల నీవు బ్రతుకుదువు అని దేవుడు మాట్లాడారండి. ఎవరితోని? సొలొమోనుతో. ఫలితాలు చూద్దామా? అప్పుడు ఎలాగుంటుంది? నా మాటలను మరొకము, నోటి మాటలను మరొకము, వాటి నుండి అని 6 అన్నాడు. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్నేం చేస్తుంది? దాన్ని ప్రేమిస్తే అది నిన్నేం చేస్తుంది? జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి ఆ జ్ఞానాన్నే బుద్ధి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా? జ్ఞానముతో పాటు బుద్ధి జ్ఞానం అనేది ఒకటి ఉండాలి. ఏమండి, జ్ఞానం ఉప్పెంగు చేస్తుంది కదా. ఒక క్రమశిక్షణ, భయభక్తులు కలిగినటువంటి జ్ఞానం ఉన్నదనుకోండి, ఆ ఉప్పొంగేటప్పుడు నోర్మే అని అది ఏం చేస్తుందండి? ఆ ఉప్పొంగే స్వభావాన్ని కంట్రోల్ చేస్తుంది. అది సాధించుకోవడానికి ధనమంతా ఇచ్చే, జీవితం అంతా ఖర్చు పెట్టే, తర్వాత దాన్ని నీవు గొప్ప చేస్తే అది నిన్నేం చేస్తుంది? కౌగలించుకుంటే నీకేమొస్తుంది? అది తలకు ఎలాంటిదంట? అందమైన మాలిక, ప్రకాశమైన కిరీటము నీకు. నా కుమారుడా, నీవు ఆలకించిన మాటలు అంగీకరించినాడు. ఏమైపోతారు? దీర్ఘాయుషులు. అనేక కారణాల్లో కారణం ఏంటో తెలుసా? నేను చాలా శ్రద్ధగా ఆహార నియమాలు పట్టించుకుంటాను, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తాను, ఇవన్నీ పై మాటలు ఇవన్నీ ఉన్నాయి. భక్తుల ఆరోగ్యాలు, ఇప్పుడు ప్రవక్త ఆరోగ్యం ఎలా ఉందండి? కీమో ఇస్తేమో మంచాన్ని గంటి పెట్టాలి, ఆయన ఇంకా 10 కేజీలు పెరగదు. ఆయన 80+ ఉండేవాడు 90+కి వెళ్ళిపోయాడు. డాక్టర్లకేమో పిచ్చి వచ్చేస్తుంది, ఇదేమో ఇది ఎలాగది. ఆయనేమో ఆ టైంలో కూర్చొని పాట పాడుకోవడము, పక్క వాళ్ళకి ఏదైనా బుక్ రాయించడం చేస్తుంటారు అనమాట. రైటర్స్ ఉంటారు, ఆయన ఉంటారు కదా, బాలరాజు గారు డిక్టేషన్ ఇవ్వడము ఏదో, లేకపోతే తమ్ముడు అమెరికా నుంచి వచ్చాడు తమ్ముడు, తనకి డిక్టేషన్ ఇవ్వడమో చేస్తుంటారు. ఈయనేమో అలా ఆలోచించి రాయమని చెప్తూ రెఫరెన్స్, దానికి ఆ రెఫరెన్స్లు మళ్ళీ జత రెఫరెన్స్ చెప్తుంటాడు. ఈ డాక్టర్ వైద్యం చేస్తే పిచ్చకపోతుంది, పిచ్చిగా కీమో ఇచ్చి ఏదో అవ్వాలి కదా. సార్ మీ ఆరోగ్య రహస్యం ఏంటంటే, అప్పుడు సైకిల్ 80-90 కిలోమీటర్లు తొక్కాను సార్, 2 బిర్యానీ తినేవాడిని, 3 కోట్లు 3 వేలు 6 బిర్యానీ అని ఆయన చెప్పడు. ఆయన నా యొక్క ఆరోగ్య రహస్యం యేసయ్య దేవుని స్తోత్రం. దీర్ఘాయుష్ అంటే ఇప్పుడు ఏమి ఇచ్చేస్తుంది? ఆజ్ఞను పాటి. అందుకే అంటారు, చాలా అంటారు, భక్తుల ఆరోగ్యం వేరే ఉంటుంది. భక్తులది కాల ప్రమాణాల మీద ఆధారపడి ఆయన అనుకుంటే తలుచుకుంటే. ఇప్పుడు కుష్ఠరోగి అయినటువంటి నయమాన్ వచ్చాడండి, ఆ 7 మార్లు మునగమన్నాడు. 6 సార్లు మునుగులు వేసినప్పుడు ఏం తేడా రాలేదు, 7వ మారు మునుగులు లేచాడండి. పసిపిల్ల దేహం, పసిపిల్లల దేహాలు టచ్ చేయండి, ఎంత స్మూత్గా ఉంటాయి, ఎంత ఆరోగ్యంగా ఉంటాయి. అటువంటి దేహం ఏర్పడి, శరీరం ఏర్పడితే కణ వ్యవస్థ ఎలా ఉంటుంది, లోపల రక్తం ఎట్లా ఉంటుందో చెప్పండి. దాంతోపాటు లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా ఏం కావాలా? అవి మారిపోయాయి మొత్తం. అబ్రహాం గారికి మారిపోలేదా? ఇస్సాకు పుట్టక ముందు ముసలు ఇద్దరు ఆ మూల, ఎవరి మూలాలు పడుకుని దీపనాలు పడుకున్నారు. దేవుడు దర్శించారు, ఇస్సాకును అన్నారు. తర్వాత భార్య చనిపోయారు, ఆయన ఊరుకున్నాడు. కెతూరని మళ్ళీ పెళ్లి చేసుకొని కుప్పల పిల్లల్ని అన్నారు. ఆయన బ్రతకుండగానే పిల్లలకి ఎవరికి రావాల్సింది వాళ్ళకి ఇచ్చి బాబు అని పంపించేశాడు. అంత ఇస్సాకుకు దేవుడు చెప్పారు కనుక ఆస్తి అప్పగించి మంచి ముసలితనం వరకు ఉండి చనిపోయాడు ఆయన. అప్పుడెప్పుడు ముసలి కాపురానికి దూరమై ముసలోలు అయిపోయి మృతతుల్యంగా శారమ తాలూకా ఏమంటే గర్భస్థ వ్యవస్థ, ఈయన స్థితి కూడా అలాగే మారిపోయింది. 2 సవాళ్ళు పెడితే పిల్లల్ని ఎలాగట్లంటారు కంటారు చెప్పండి. దాని తర్వాత పిల్లలకి అన్నారంటే దేవుడు ఏమి ఇచ్చారు? మరలా నూతన బలం, యవ్వనం వచ్చేసింది, ఆరోగ్యం వచ్చేసింది. ప్రభునందు ప్రియులారా, ఘనత కలగాల, కిరీటం కావాలా, బాసికాలు కట్టాలా. ఏమండి, నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, ఆరోగ్యవంతుడు అయి ఉండాలి, దీర్ఘాయుష్మంతుడు అయి ఉండాలి,
అన్ని సర్వరోగ నివారణ, వ్యాయామం అని లోకంలో చెప్తారు. సకల దీవెనలకు సకల శుభాలకు ఆధారం యేసునామమున దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి నువ్వు ఏ సరుకులు కావాలని కొనుక్కోవచ్చు. అక్కడే వండిన తినొచ్చు. నాకొద్దు అని అనుకున్నావు అనుకో, వాళ్ళ దగ్గర ఒక స్టవ్ కొనుక్కొని, గిన్నె కొనుక్కొని, అక్కడే చికెన్ కొనుక్కొని, అక్కడే మసాలా సామాను కొనుక్కొని, ఆ పక్కనే రూమ్ ఒకటి అద్దె తీసుకొని నువ్వు వండుకోవచ్చు. అంటే అక్కడ ఏం కావాలి, బట్టలు కావాలి అక్కడే దొరుకుతాయి, ఏం కావాలన్నా దొరుకుతాయి. రెస్ట్ తీసి అక్కడే తీసుకో. అన్ని మూట కట్టిన మూట పేరు యేసయ్య, దేవుని స్తోత్రం. తర్వాత చూద్దాం. యథార్థ మార్గంలో నీవు నడుచున్నప్పుడు అడుగు ఇరుకున, నువ్వు పరుగెత్తినప్పుడు పాదములు, ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొని, అది నీకేమిస్తుంది? అది జీవము కనుక దాన్ని ఏం చేయము, నువ్వు బతుకుంటావు. చాలా అంతవరకు కాదు. ఈ ఫలితాలన్నీ ఫలాలన్నీ ఎవరికి ఇస్తారు దేవుడు? ఆయన ఎవరితో మాట్లాడారు ఇప్పుడు? సొలొమోను. మరి ఏదైనా దేవుడు వారితో మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పిల్లలకి నేర్పించాలి వద్దా? ఇప్పుడు సొలొమోను గారు అంటున్నారు, 4వ అధ్యాయం 1వ వచనం, కుమారులారా, తండ్రి ఉపదేశము నీకైనా నాకైనా ఆయన తండ్రి, ఆయన ఉపదేశము మీరు వివేకము నొందునట్లు. అంటే అర్థం ఏంటో తెలుసు, జ్ఞానం ఉండొచ్చు కానీ వివేకంతో కూడిన జ్ఞానం కావాలి. అప్పుడు నాయకులు అవుతారు. యుద్ధం చేయడానికి నాయకత్వ లక్షణాలు ఉండాలంటే జ్ఞానంతో పాటు దానికి ఏం జోడించాలి? ఇందాక బుద్ధి అన్నాను, ఇప్పుడు వివేకం అన్నాను. వివేకము గల నాయకుడు వై యుద్ధము చేయము. ఎన్నోసార్లు చూపించాను రిఫరెన్స్ మీకు. ఏమండి, యుద్ధం చేసే నాయకుడికి ఏముండాలి? జ్ఞానానికి వివేకం జోడించాలి. అంటే జ్ఞానాభివృద్ధి పొందుతూ ఉండగా జ్ఞానానికి బుద్ధి జోడింపబడుతుంది, వివేకం జోడించబడుతుంది. ఈ సౌందర్యం అంతా మీరు వివేకము నందునట్లు ఏం చేయండి? ఏం ఆలకించాలి? తండ్రి ఉపదేశం. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను సుకుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏకకుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లో చెప్పునని చెప్పేసి తనతో దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని పరిచయం చేసి ఇప్పుడు ఆయన మనకు ఉపదేశకుడై, క్రైస్తవ లోకానికి ఉపదేశకుడై, ఓ జాగ్రత్త, దేవుని మాట ఉపదేశాన్ని త్రోసివేయొద్దు. ఆ శబ్ద అది స్వీకరిస్తే లాభాలు చదివేశాం కదా, ఈ లాభాలన్నీ కలుగుతాయి అని చెప్పి ప్రభునందు ప్రియులారా ఆయన పొందుకున్నాడు, మనకు ఉపదేశం చేశారు. దారిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఫలాలు నిలుపుకోలేకపోయారు. ఎవరు? ఆయన మీద ఆక్షేపం చేయట్లేదు కానీ ఆయన సామాన్య భక్తుడు కాదు. ఆయన దరిదాపులకు వెళ్ళేంత భాగ్యం మనకు కలుగుతుందో లేదో తెలియదు. సామాన్య కాదు, మహాభక్తుడు. చాలా ఉన్నత స్థితిలోనే ఉంటాడు. అంతకంటే ఉన్నత స్థితి ఇంకొక ఆయన సాధించుకున్నారు. ఆయన పేరు యోబన్న గారు. అసలు సొలొమోను గారికి తన తండ్రి నేర్పించేదానికి, దేవుడు చెప్పేదానికి, అలాగే ఇతర భక్తులు ఎవరైనా అని ఒకవేళ ఆలోచన చేస్తే అబ్రహాం కంటే ముందు కాలం ఆయన ఎవరు తెలుసా? యోబు గారు. అప్పుడు భక్తుడు పాతకాలం. ఆ కథలు ఉంటాయి కదా. ఇప్పుడు యోబు అనే జీవితం ఒకవేళ పరీక్షణ చేస్తే ఏమండి, 23వ అధ్యాయం యోబు గ్రంథం, ఇది ఒకటి చదివి ముగించేస్తాను. 10 నుంచి, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణం వలె. ఇది పెద్ద టాపిక్ అని చిన్న హింట్ ఇస్తాను చూడండి.
శోధించిన తర్వాత నేనేమవుతాను? ఉదాహరణకు బంగారం మెట్ట పట్టింది అనుకోండి, అదొక మెటల్ కనుక దాన్ని శుభ్రం చేసి దానికి అగ్నిలో వేస్తే దానిలో ఉన్నటువంటి మస్ట్ అంతా పోతుంది, మంచి తేజ్గా కలర్ఫుల్గా బయటకు వస్తుంది. భక్తులు మస్ట్ కూడా తీసేసేదాని కొరకు, శుద్ధి చేసేదాని కొరకు కూడా, ఇంకేదో దేవుడు కోరింది లేదు కనుక అది మనలో కలిగించేదాని కొరకు కూడా కావాలని దేవుడు కొన్నిసార్లు ఎందులో తీసుకెళ్తారు తెలుసా? శ్రమ పొలంలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు యోబన్న కూడా వెళ్ళారు, కానీ యోబన్న లేదు మర్చిపోవడం కొరకు కాదు. దేవుడును సాతాను గాడికి ఏదో డిస్కషన్ నడిచింది, మధ్యలో ఎవరు బలయ్యారు ఈ సంగతి యోబు గారికి తెలియదు. ఇప్పుడు మనకు చదివేశాం కాబట్టి తెలిసిపోయింది. ఏ తప్పు చేయనప్పుడు నాకెందుకు ఈ రోగము, ఈ శిక్ష అనే మైండ్ రాలేదు ఆయనకి. అదేనమాట, నన్ను శోధించిన తర్వాత నేనేమవుతాను? ఇది కాకపోతే ఇంకేదైనా ప్రాణం తీసాను, ఇంకేమైనా చేసుకొని నేను ఆయన వదిలే ఛాన్స్ లేదు. కాకపోతే అడుగుతున్నాను ఆర్గ్యుమెంట్ కొరకు, ఏం తప్పు చేశాను కొరకు, నాకు ఎందుకు ఇది నేనేం కొరకు కొంచెం చెప్పండి, కొంచెం చూపించండి అంటే ఆయనేమో జవాబు అడిగి 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 జవాబు దొరకలేదు. దొరకపోతే మాత్రం ఒక పని అయితే చేయట్లేదు, ఏం చేయట్లేదు, దేవుని మీద మాత్రం తిరుగుబాటు. మెటలైన బంగారం అగ్నిలోనికి వెళ్తే శుద్ధి చేయబడి వస్తుంది, కానీ అందుకే అన్నాను, చిన్న హింట్ ఇస్తానండి. భక్తుడు శ్రమ పొలంలోనికి వెళ్ళి మళ్ళీ శుద్ధి చేయబడి వస్తాడని గ్యారంటీ లేదు. కొన్ని ప్రతికూల పరిస్థితులు, శ్రమలు, కష్టాలు భక్తుడిని, ఆ శ్రమలను చూసి దేవుణ్ణి వదిలేసే భక్తులు కూడా ఉన్నారు. జాగ్రత్త. దానికి ప్రాణం లేదు, దానికి ఊపిరి లేదు, అది నోరు లేదు, మాట్లాడదు, నాకు ఇది బాధ కలుగుతుంది, నొప్పి అవుతుందని ఎవరు చెప్పలేరు? బంగారం చెప్పలేదు. విశ్వాసం నోరుంది కదా, చెప్పగలుగుతాడు, చెప్పలేడా? నోరుంది విశ్వాసకి. ఇవేంటి శ్రమలు అని యోబును రివర్స్లో ఆలోచన చేశాడు అనుకోండి, ఆ శ్రమ కొలుమలో నుంచి శుద్ధ సువర్ణంగా రాడు, ఇంకో రకంగా బయటకు వచ్చే అవకాశం కూడా. అందుకే చెప్తాను, మన జీవితాలలో దేవుడు నిర్ణయించి నడిపించే మార్గాలు, అది ఎలాంటి కొలిమైన, ఎటువంటి ప్రతికూల పరిస్థితి అయినా, ఏదైనా అనగానే దేవుని మీద మాత్రం నిందారోపణ మాత్రం చేయాలి. దేవుని మీద తిరుగుబాటు బావుట, వ్యతిరేకమైనటువంటి ఆలోచన, మైండ్, మాట తీరు స్లిప్ అయి సింపుల్గా నాకే దేవుడు చేశాడు అన్నట్లుగా నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావా? నీ ఆశీర్వాదాన్ని నీవో తొంగలో దొరికేస్తున్నావు. జాగ్రత్త. ఆ అవకాశమే రానివ్వద్దండి. ఇక్కడ ఆయన అన్నారు, ఏమైతే చేసుకునేవాడు దేవుడు. బంగారం ఎలా శుద్ధిగా బయటకు వస్తుంది, నేను అట్లనే నా కుమారుడా, కారణము లేకుండా నీకు చెప్పకుండా, జవాబు ఇవ్వకుండా, నిష్కారణంగా నిన్ను ఒక నలుపు నలిపినా సరే నన్ను మాత్రం నేను వదలలేదు కుమారుడా అని ఆ దేవుడే నాకు ఎదురొచ్చి చెప్తారు, అలా సాధించుకుంటాను అని అన్నారనమాట. ఆ మాట ఎందుకంత గట్స్ తెలుసా? ఇప్పుడు చదువుదాం 11. నా పాదములు ఆయన అడుగుజాడలను విడువక, నేను ఇటు అటు తొలగక, ఆయన మార్గము, ఆయన పెదవులు ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువ. ఇప్పుడు యోబనులు ఏమన్నావు చెప్పండి? ఇప్పుడు నా సొంత ఇష్టం కంటే కూడా, కోరికల కంటే కూడా, కారణాల కంటే కూడా, రీజన్స్ కంటే కూడా, ఏం చేశాను తప్ప, నాకేంటి శిక్ష, అవన్నీ పక్కకు దోసేసి నా సొంత ఇష్టాలు కూడా ప్రక్కన పెట్టి లోపల ఏం పెట్టుకున్నా నేను? ఆయన ఆ మాటలు ఏం చేశాయంటే, ఇప్పుడు ఆ పాదాలు తొలగకుండా, అటు ఇటు జరగకుండా, తొట్టిల్లకుండా, ఆ ఉప్పిన లాంటి కొలిమిలో నుంచి కూడా శుద్ధ సువర్ణంగా నేను ఉంటాను అనే ధైర్యము, ఆ నిబద్ధత, ఆ భాగ్యము, నేనే యోబను అంటున్నాడు. కానీ ఆ యోబను నిలబెట్టే లోపల ఉన్న దేవుని మాట, దేవుని
అర్థమైంది అనుకుంటున్నాను. అవే మాటలు ఒక ఆయన పొందుకున్నారు, చాలామందికి నేర్పించారు. ఆయన వాటిని కలిగి జీవించలేకపోయారు సులభంగా. కానీ తర్వాత మారు మనసు పొందారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని పాదాలు అడుగుతున్నారు. సరైన కొడుక అని దేవుడు మరలా హక్కును చేర్చుకున్నాడు. అలాంటి దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకన్నాను, ఆయన కూడా అందుకోలేము ఎవరిని. సొలొమోను గారిని ఒక పాయింట్ అవుట్ చేసి ఆయన ఏదో కామెంట్ చేస్తున్నాం, కానీ ఆయన సామాన్యుడు కాదప్పు. ఏమండి, ఇక్కడ నా తండ్రికి నేను, నా తల్లికి సుకుమారుడును, నా తల్లికి ముద్దు బిడ్డను. వినండి 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 అనేది ఆ తల్లిదండ్రుల గురించే కాదు. యేసయ్య అలా పెంచుకున్నాడు ఆయన ఎవరిని? సొలొమోను. దావీదు అన్నారు, సౌలుకు దూరం చేసినట్లుగా నా ఆత్మను నీ కొడుకు దూరము. ఆ మాట ముందు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా? ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకుంటారని తెలుసు. నీకు మాట ఇస్తున్నాను దావీదు, సౌలుకు నా ఆత్మను దూరం చేసినట్లుగా నీ పుత్ర సంతానం నేను అలాగా చేయను. దేవుడు ఏదైనా అంటున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనకు ఆ బతుకు ఉంటుందని అర్థం. ముందుకెళ్ళి ఆ మాట కట్టుబడ్డారు. దేవుడు చాలా ఇష్టం సొలొమోను అంటే. దీన్ని ఎందుకు అంత సాగదీస్తున్నాను చెప్పనా? మనమన్నా దేవునికి అంత ఇష్టం. దేవుని స్తోత్రం. మనం ఇష్టం కనుకని ముగింపులో కన్క్లూజిస్తున్నాను. 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రెకు కొరకు వచ్చినట్లుగా నీ కొరకు నా కొరకు వచ్చి తన ప్రాణం అనిపించాడు దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? నువ్వంటే అంత ఇష్టం, నేనంత అంత ఇష్టం. ఇప్పుడు అందరూ ఎవరి కాదు చెప్పుకోండి, నేనంటే నా యేసయ్యకి అంత ఇష్టం. అంత ఇష్టమైనటువంటి యేసయ్యను కలిగి ఉన్న నేను కూడా చాలాసార్లు అనేక మంది ఒక ఉపదేశం చేసి అనేక సంగతులు నేను నేర్చుకొని పాటించలేకపోయానా? సొలొమోను వల్ల నేను కూడా పశ్చాత్తాపడుతున్నాయి, తప్పైపోయిన ప్రభా అని అంటే మళ్ళీ అన్నీ మర్చిపోయి 4 ఉతుకులు ఉతుకుతారు తల్లులు బాగా ఉతుకుతారు. తల్లులు బాగా వాళ్ళకి మంచి తెక్కొచ్చేటప్పుడు భలే ఉతుకుతారు పిల్లలు. అదే ఉతుకుడు బాగా ఉతుకుతారు. మళ్ళీ వాళ్ళకి పట్టించుకొని ఎత్తేసుకొని మళ్ళీ ముద్దులు పెట్టేసి నాకిచ్చి కింద మీద మళ్ళీ మరుక్షణంలో మళ్ళీ ఇలా కౌగిటి పట్టుకుని మళ్ళీ అత్తిసుకొని ఉతుకే అర్థం అవ్వదు. ఇందాకే ఒక ఉతుకింది, మళ్ళీ ఇప్పుడేమో అత్తిసుకుంది. చెడ్డవారైన మన తల్లులకే అంత ప్రేమ ఉంటే తల్లిదండ్రులకి అంత ప్రేమ ఉంటే మంచి తల్లి తండ్రి దేవుడికి ప్రేమ లేదా? మన పాఠం ఏంటో తెలుసా? మనకి ఏం కావాలో దేవుడు ఇస్తారు. ఏదో కావాలని అడగవద్దు. అదే కదా మన సందేశం అంతా, అదే కదా. ఏదో కావాలని అడగవద్దు. ఏది నిర్ణయిస్తారు సాధించుకుంది. కానీ సాధించుకునే భక్తుడా నీవు ఆయనలో ఉండడం కాదు, ఆయన మాటలు మనలో ఉంటే ఆయన ఏది ఇద్దామన్నారు అదే అడుగుతావు, లేదంటే ఇంకా ముదురుతావు. ఒకవేళ యాత్రలో పొరపాటులు చేస్తే ఇశ్రాయేలు పదే చేశారు, వదలలేదండి. ఈనాటికి ఇప్పుడు కూడా పిచ్చకపోతుంది ప్రపంచం. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ అనుకుంది ఏంగా సింపుల్ కొట్టుపడేస్తాను అనుకుంది. ఎందుకంటే అంత పెద్దది దేశం. అలాంటి వెపన్స్ ఉన్నాయి. చైనా నుంచి తెచ్చుకుని, రష్యా నుంచి తెచ్చుకుంది. ఫుల్ అంత ఏర్పాటు చేసిన యుద్ధాన్ని నాకు అర్థం కాదు, పిచ్చకపోతుంది. ఒక్కటంటే ఒక్కటి ఆ దేశం మీద పడట్లేదు. సింపుల్ గాలి కొట్టేస్తున్నారు. ఏముందిరా బాబు, దేశం చుట్టూ ఏమైనా పెట్టుకున్నారా అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇశ్రాయేలు చుట్టూ దేవుని కాపుదల అడగలేదండి ఆయన. ఎందుకు అడగలేదు తెలుసా? పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని వాళ్ళు ఎంత ఇష్టమో నీవంత ఇష్టం, నేనంత ఇష్టం, మనం అందరం ఇష్టమండి దేవునికి. సుకుమారమైన పిల్లలంగా ముద్దు బిడ్డలంగా దిన్ను నన్ను ఎంచి దేవుడు రక్షించుకున్నారు. ఆయన ఏం కావాలని కోరారు? ఆ ఫలాలు ఫలించుటకు, బహుగా నిలిచి ఉండుటకు అందుకు ఏర్పాటు చేసుకున్నారు. అవి సాధించుకుందాం. దానికే ఆటంకంగా ఉన్నటువంటి మన లోటుపాట్లు కూడా ఏం చేద్దాం? దేవుని పాదాలు జరుగుతున్నారు. రండి పరీక్షించుకున్నాం, దేవుని పాదాలు పట్టుకున్నాం. దేవా మీకు వందనాలు.